హాయ్, వెల్కమ్ ఫ్రెండ్స్. తెలుగు మిత్రులు స్వాగతం. వెల్కమ్ టు సాటర్డే స్పెషల్. ఈ సాటర్డే స్పెషల్ ఏమిటంటే మార్కెటే. మార్కెట్ లాస్ట్ వీక్ అంటే జరిగిన వారం ఈ వారం ఊచకోతకు గురైంది. అది ఎంతగా తగ్గిందంటే 1000 పాయింట్లు 1000 పాయింట్లు తగ్గింది. సో దగ్గర దగ్గర 1000 పాయింట్లు తగ్గి మళ్ళీ అక్కడి నుంచి కొంచెం రికవర్ అయ్యి ఇప్పుడు ఎక్కడుంది అంటే 24,000 ఎంత ఉందండి, 200 రేంజ్లో ఉంది. 24,150 అనుకోండి, 152, 24,200, 24,150 రేంజ్లో ఉంది. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, వాలటాలిటీ ఇండెక్స్ అయితే విక్స్ అయితే భయంకరంగా ఒక స్టేజ్లో చాలా పెరిగిపోయింది, 40స్లోకి వెళ్ళిపోయింది. అది మెల్లగా కూల్ అయ్యి నిన్నటి వరకు కూల్ అయ్యి 15+కి వచ్చింది. తర్వాత నిన్న అయితే అడ్వాన్స్ డిక్లైన్ రేషియో కొంచెం ఇంప్రూవ్డ్గానే ఉంది. ఇంప్రూవ్డ్ అంటే అడ్వాన్స్ డిక్లైన్ రేషియో పాజిటివ్గా, అంటే పెరిగిన వాటి సంఖ్య తగ్గిన వాటి సంఖ్య కంటే కొంచెం బాగుంది, అంతవరకే. తర్వాత గ్లోబల్ మార్కెట్స్ ఫ్లాట్గా ఉన్నాయి. ఫ్రైడే ముఖ్యంగా అమెరికన్ మార్కెట్, ఎందుకంటే లేట్గా అదే కదా క్లోజ్ అవుతుంది. ఫ్లాట్ అంటే స్లైట్గా గ్రీన్లో ఉన్నాయి, పెరగలేదు, అలా అని తగ్గలేదు. సరే, ఇప్పుడు ఈ నేపథ్యంలో నిఫ్టీ ఎలా ఉండబోతుంది, బ్యాంక్ నిఫ్టీ అనేది ఫస్ట్ ఒక్కసారి లెట్స్ హ్యావ్ ఎ లుక్. చూడండి ఒకసారి, దిస్ ఈజ్ నిఫ్టీ. సో ఈ నిఫ్టీలో ఇక్కడ వరకు తగ్గింది. ఎంత తగ్గిందో చూడండి, 25,000 దల్లా 24,000కి వచ్చింది, అంటే 1000 పాయింట్లు తగ్గింది కదా. ఇక్కడి నుంచి ఇక్కడికి 1000 పాయింట్లు తగ్గింది. సో అంటే ఎంత తగ్గిందో చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత పెరిగిందో అదంతా ఒక్క 2 సెషన్స్లో కొట్టేసింది. జస్ట్ 2-3 సెషన్స్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బేర్స్ అండి. బేర్స్ పడిపోయేటప్పుడు చాలా ఫాస్ట్గా పడిపోతుంది, కంట్రోల్ కూడా ఉండదు. పెరిగేటప్పుడు జాగ్రత్తగా మెట్లెక్కినట్టు కొద్ది కొద్ది పెరుగుకుంటూ వెళ్తుంది. పడిపోయేటప్పుడు ఒక్కసారి డబాలను పడుతుంది, అంటే మెట్లు దిగుతుంటే స్పీడ్గా దిగిపోతామే అట్లాగా. సో ఇక్కడ నెక్స్ట్ ఏమిటంటే మళ్ళీ 24,000 దగ్గరికి చూస్తున్నది, 24,000 మళ్ళీ టచ్ చేయటానికి. అది కూడా బ్రీచ్ అయితే మాత్రం ఇక్కడ వరకు, అంటే 23,600, 23,600 ఆ రేంజ్, అంటే బిలో 24,000, 23,600. అలా కాకుండా ఇక్కడ నుంచి రికవర్ అయిందనుకోండి, దిస్ ఈజ్ 1 లెవెల్. రికవర్ అయితే ఈ లెవెల్కి వచ్చి రికవర్ అవుతుంది, అంటే 24,300 ప్లస్. 24,300 వేసుకోండి, 300-350 ఆ రేంజ్లో. సో ఇక్కడికి వెళ్తుందా, లేకపోతే ఇక్కడికి వస్తుందా, ఇది చూడాలి. సో వన్స్ ఇట్ హ్యాపెన్స్, సో నెక్స్ట్ లెవెల్ ఏంటంటే పైకి వెళ్ళటం, అధిగమించడం, లేకపోతే కిందకి రావటం. బట్ ఇక్కడ చిన్న డబుల్ బాటమ్ వస్తుంది కాబట్టి ఇక్కడ కొంచెం సపోర్ట్ రావచ్చు. ఇక్కడ కొంచెం సపోర్ట్ వస్తే బాగానే ఉంటుంది. బట్ ఏదైనా దీని ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే, సింపుల్గా చెప్పాలంటే దీని ఇంటర్ప్రిటేషను ఒకరోజు పెరుగుతాం, ఒకరోజు తగ్గటం, అంటే వారంలో 2 రోజులు పెరగటం, 2 రోజులు తగ్గటం, అట్లా పెరగటం తగ్గటం ఆ రేంజ్ కన్సాలిడేషన్ మోడ్లోనే ఉండొచ్చు. ఫటాఫట్ పెరిగిపోవటం కానీ తగ్గిపోవటం కానీ ఉండకపోవడం. దట్స్ వాట్ వీ హ్యావ్ టు అబ్జర్వ్. వీక్లీ క్యాండిల్స్ ఒకసారి చూద్దాం. వీక్ పొజిషన్, ప్రీవియస్ వీక్ పొజిషన్ చూద్దాం. చూడండి, ఈ వీక్లీ ఈ క్యాండిల్తో పోలిస్తే ఇక్కడ ఎంత దిగువన వచ్చిందో చూడండి. వీక్లీ క్యాండిల్
అంటే వీక్లీ క్యాండిల్ అయితే మాత్రం డౌన్గానే ఉంది, నెగిటివ్గానే ఉంది. వీ హ్యావ్ టు సీ, వీ హ్యావ్ టు చెక్. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా, బ్యాంక్ నిఫ్టీ దాదాపు కొంచెం ఒకే మోడ్లో ఉన్నాయి, పెద్ద డిఫరెన్స్ ఏముంది. బ్యాంక్ నిఫ్టీ కూడా చూసారా డౌన్లో ఉంది. అంటే ఇది అయిపోయింది, యుద్ధ భయం అయిపోయింది, లేకపోతే మా అమెరికాలో రిసెషన్ ఏం లేదు ఉట్టిదే, ఇట్లాంటి కార్యక్రమాలు అయిపోయాయి, ఇక్కడి నుంచి పెరిగిపోతుంది అని చెప్పడానికి లేదు, అట్లా ఏం లేదు. అలాని తగ్గిపోతుంది పడిపోతుంది అంటానికి కూడా లేదు. ఇట్స్ జస్ట్ గ్లోబల్గా జరిగే డెవలప్మెంట్స్ని వాచ్ చేస్తుంది. గ్లోబల్గా ఏమన్నా సీరియస్ నెగిటివ్ ఆస్పెక్ట్ వస్తే మళ్ళీ డబాల్మని మరోసారి పడేస్తారు, లేకపోతే కన్సల్టేషన్ మోడ్లో కొద్దిగా అట్లాగే నడుస్తారు. నాట్ డిసైసివ్, మార్కెట్ ఈజ్ నాట్ డిసైసివ్. అది చూడండి, ఇది ఒకసారి యు ఆర్ ఏబుల్ టు సీ దిస్. డౌ జోన్స్, S&P, నాస్డాక్ ఇవన్నీ కొద్దిగా 0.51, 0.47, 0.13, అంటే 0.5%, సుమారుగా 0.5% పెరిగాయి, రికవర్ అయ్యాయి. అంతే. సేమ్ ఈజ్ ద కేస్ విత్ యూరప్లో చూడండి 0.28, 0.33, 0.24, లెస్ దాన్ 0.5%, అంటే ఇక్కడ 0.5% పెరిగాయి, అంతే తప్ప దీనికి ప్రత్యేకించి ఏమి లేదు. ఏషియన్ మార్కెట్స్ ఆల్రెడీ మనకన్నా ముందే అయిపోయాయి కదా, ఏషియన్ మార్కెట్స్ ఫ్లాట్, పెద్ద ఏమి డెవలప్మెంట్ లేదు మార్కెట్లో. ఇట్లా తీసుకుంటే డెవలప్మెంట్ లేదు. మరి యాజ్ యూజువల్ జస్ట్ ఊరికే ఐడియా కోసం అయితే, మరి FIIs అమ్మారా కొన్నారా అంటే చూడాలంటే ఇక్కడ 406 కోట్లకి FIIs కొన్నారు, DIS 3,979, అంటే దాదాపు 4,000 కోట్లకి మన వాళ్ళు కొంటే 400 కోట్లకి వాళ్ళు కొన్నారు. అంటే వాళ్ళు యాక్చువల్గా ఫస్ట్ టైం కొంచెం కొన్నారు. ఫస్ట్ టైం కొంచెం కొన్నారు, 400 కోట్లే లేని పెద్ద సిగ్నిఫికెంట్ ఏం కాదు, అది విషయం. ఇప్పుడు ఇంకా వాట్ ఎల్స్, ట్రెంట్ రిజల్ట్స్ బాగున్నట్లున్నాయి, 11% పెరిగింది. ఓకే. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో చూడండి, అడ్వాన్స్ డిక్లైన్ రేషియో కొంచెం పాజిటివ్గా ఉంది. 1442 అయితే 910, 1,450 షేర్లు పెరిగితే 900 షేర్లు తగ్గాయి, అంటే కొంచెం పాజిటివ్గా ఉంది, అంతే. అంతకుమించి ప్రత్యేకించి ఇక్కడ ఏం లేదు. మరి వీక్లీ అలాగే కొంచెం ఎలా ఉండబోతుంది అనటానికి ఇది ఈ మూడు షేర్లు చెక్ చేద్దాం. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒకటి, TCS ఒకటి. రిలయన్స్ ఇండస్ట్రీస్ హ్యామరు, అంటే ఇక్కడ 4 వారాలు వరుసగా తగ్గింది కదా, ఇక్కడ రికవరీ రావచ్చు, చెప్పలేము. అంటే టెక్నికల్గా అయితే కొంచెం రికవరీ రావచ్చు, బట్ ఇప్పుడు గ్లోబల్గా వచ్చే డెవలప్మెంట్ బేసిస్ మీద నడుస్తుంది మార్కెట్ కాబట్టి అక్కడ ఏమన్నా అనుకోని అవాంఛనీయ గత సంఘటనలు జరిగి ఏదైనా నెగిటివ్ న్యూస్ ఉంటే డబాలను మళ్ళీ పడేస్తారు. అదర్వైజ్ పాజిటివ్, కొద్దిగా రికవరీ అయ్యే మూడ్లోనే ఉంది. టాటా కన్సల్టెన్సీ, TCS చూడండి, TCS కూడా అదే పరిస్థితి, రికవర్ అవటానికి సిద్ధంగా ఉంది. తర్వాత HDFC బ్యాంక్, అయితే సరే, HDFC బ్యాంక్ కూడా కొంచెం పాజిటివ్గా ఉంది ఆల్రెడీ. సో ఇప్పుడు ఈ 3 స్టాక్స్ కన్నా మనం తీసుకున్నట్లయితే బాగానే ఉన్నాయి, రికవర్ అవ్వటానికి సిద్ధపడుతున్నాయి. అంటే మార్కెట్లో కూడా కొంచెం రికవరీ రావచ్చు, ఏది టెక్నికల్స్ ప్రకారం. మరి గ్లోబల్ డెవలప్మెంట్స్ ప్రకారం చెప్పాలంటే సారీ, వీ డోంట్ నో, వీ కాంట్ సే ఎనీథింగ్.
ఎందుకు చెప్పలేమంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కదా, దాన్ని బేస్ చేసుకుని మార్కెట్లు స్పందిస్తాయి. దానివలన ఏంటంటే మనం కంక్లూడ్ వీ కెనాట్ కంక్లూడ్ ఈ వారం, రేపు నెక్స్ట్ వీక్ పెరుగుతుందో తగ్గుతుందో అంటే కంక్లూజన్తో చెప్పలేము. అయితే డెవలప్మెంట్స్ ప్రత్యేకించి ఏమీ లేకపోతే ఇక్కడ ఎగుడు దిగుడు కొద్ది పైకి కిందకి ఒకరోజు పెరిగి ఒకరోజు తగ్గి అట్లా ఉంటుంది. ఒక రోజు పెరుగుతుంది, ఎందుకు పెరుగుతుందో అర్థం కాదు, ఇంకో రోజు తగ్గుతుంది, ఎందుకు తగ్గుతుందో అర్థం కాదు. అంటే అయోమయ పరిస్థితిలో ఉన్నారనమాట. ఆ పొజిషన్, ఆ అవకాశం ఉంది, అన్లెస్ దేర్ ఆర్ సమ్ డెవలప్మెంట్స్ గ్లోబల్లీ. బంగ్లాదేశ్ క్రైసిస్ ఎలాగ ఉంది, అయితే బంగ్లాదేశ్ క్రైసిస్ తాలూకు ఇంపాక్ట్ ఇండియా మీద ఎంత ఉంటుంది, ఎలా ఉంటుంది, మరి సైన్యాన్ని పంపించి యుద్ధం చేయవలసి వస్తుందా, మరి ఈ నేపథ్యంలో చైనా పాకిస్తాన్ వారు ఊరుకుంటారా, ఇది కూడా ఉంది. బంగ్లాదేశ్లో క్రైసిస్ మనకి కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. ఇక్కడ బంగ్లాదేశ్ క్రైసిస్, అక్కడేమో మిడిల్ ఈస్ట్ ఏదో చెప్తారు కదా, ఇజ్రాయెల్, ఇరాను, లెబనాను క్రైసిస్ అంతా వీఆర్ పాసింగ్ త్రూ సమ్ క్రైసిస్. ఆగస్టు నెల కదండి, ఆగస్టు నెలలో అలాగే జరుగుతాయి. ఆగస్టు నెల అలాంటిది. ఓకే అండి. సో అన్సర్టన్, వీ డోంట్ నో హౌ మార్కెట్ మూవ్స్ యాజ్ ఫర్ యాజ్ నిఫ్టీ ఈస్ కన్సర్న్డ్. అయితే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇంటాక్ట్గా ఉన్నాయి, ఏం భయపడవలసిన పని లేదు, స్ట్రాంగ్గానే ఉన్నాయి, వాటిలో సెల్లింగ్ లేదు. అందువల్ల హోల్డ్ చేయొచ్చు. ఇన్వెస్టర్స్, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ చక్కగా హోల్డ్ చేయొచ్చు, కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకే అండి. సో థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్, గుడ్ నైట్. తర్వాత ఇంకా కొంచెం ముఖ్యమైన సమాచారం, విజయవాడలో మీటింగు కండక్ట్ చేస్తున్నాము. విజయవాడ మీటింగు ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ మీద, అది ఆ మేరకు ఇంతకుముందు వీడియో పెట్టడం జరిగింది. ఏంటంటే 18వ తారీఖు, 19వ తారీఖు. 18వ తారీఖు ఇన్వెస్ట్మెంట్ మీద, స్టాక్ ఇన్వెస్ట్మెంట్, ఈక్విటీస్ మీద. తర్వాత 19వ తారీఖు F&O, ట్రేడింగ్ సంబంధించి, అది ట్రేడింగ్ సంబంధించింది. ట్రేడింగ్లో షార్ట్ టర్మ్ ట్రేడింగ్ ఉంటుంది, షార్ట్ టర్మ్ అంటే కొద్దిగా కొని పెరగగానే కొద్ది రోజుల నుంచి అమ్ముకోవటం. చాలామంది అలా చేస్తుంటారు, అదొకటి ఉంటుంది. తర్వాత F&O బేస్డ్ ట్రేడింగ్ ఉంటుంది. దాని మీద లైవ్ స్ట్రీమ్, వర్కింగ్ డే కదా మండే, వర్కింగ్ డే ఎందుకు కండక్ట్ చేస్తున్నామంటే లైవ్ చూపించడానికి. తర్వాత అయితే చిన్న అమెండ్మెంట్ ఏంటంటే, ఈ విజయవాడలో జరిగే 2 రోజుల మీటింగ్లో ఫస్ట్ డే 900 అని ఫీజు, అంటే అది అనౌన్స్ చేసాం సబ్స్క్రిప్షను. కొంచెం కొద్దిగా ఇబ్బంది అయింది, కాస్ట్ పెరిగిపోయింది. విజయవాడ అకామిడేషను దొరకలేదు, తర్వాత పెళ్ళిళ్ళ సీజను, కళ్యాణ మండపాలు అవి ఏమి అవ్వలేదు, కొంచెం రీజనబుల్గా తక్కువలో అయిపోయేవి, అవ్వటం లేదు. ఇప్పుడు 3 స్టార్ హోటల్లో బుక్ చేయటం జరిగింది, ఏది ఇన్వెస్ట్మెంట్ రోజున. అందుకని కొంచెం దీనివల్ల ఖర్చు పెరిగింది, గట్టిగా పెరిగింది. దానివల్ల సండే రోజు మీటింగ్కి 900కి బదులు 1000 రూపీస్ అవుతుంది, 100 రూపీస్ పెరుగుతుంది. తర్వాత మండే రోజు ట్రేడింగ్ 1100 రూపీస్, అదేం మారదు. అయితే రెండు రోజులు అటెండ్ అయ్యేవారు ఎవరైనా ఉంటే అక్కడ 1900, ఇంతకుముందు 1800 అని చెప్పడం జరిగింది. 1800 అయినా 11,900, ఇప్పుడు 1900 అవుతుంది, 100 రూపాయలు పెరుగుతుంది. సో దయచేసి ఈ విషయాన్ని, తర్వాత ఎవరైతే ఆసక్తి చూపించారో వారందరికీ డీటెయిల్స్ పంపించడం జరుగుతుంది, మెసేజ్ పంపించడం జరుగుతుంది. ఎందుకంటే అడ్వాన్స్గా రిజర్వ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇందులో ఎంతమంది వస్తున్నారు అనేది క్లారిటీ ఉండాలి. దాన్ని బట్టి భోజనాలు, అంటే లంచ్ కూడా ఉంటుంది కదా, లంచ్ ఉంటుంది, ఆఫ్టర్నూను, అదే ఈవినింగ్
స్నాక్స్ ప్లస్ టీ ఉంటుంది. ఏసీ హాలు, స్టార్ హోటల్, వరి ఏం లేదు. 18th రోజున 3 స్టార్ హోటల్ కాబట్టి బాగుంటుంది. ఇది విజయవాడ రామర్పాడు దగ్గర కే హోటల్ అని బుక్ చేసాము. రామర్పాడు రింగ్ దగ్గర కే హోటల్ అని ఉంది, అక్కడ బుక్ చేసాము ఇన్వెస్ట్మెంట్కి. ఎక్కడ దొరకలేదు, తప్పలేదు. ఉం? అదండి ఆ విషయం ఒకటి కొంచెం దయచేసి గమనించండి. ఉం? తర్వాత ఫ్రైడే ట్రేడింగ్ ట్యూటోరియల్ మిస్ అయ్యాం కదా ఈ వారం, కానీ మిస్ అవ్వటం లేదు. ఫైనల్గా ఏంటంటే రేపు ట్రేడింగ్ ట్యూటోరియల్కి సంబంధించిన వీడియో రేపు పెడతాను. కొంచెం ఈరోజు వెసులుబాటు కాలేదు. ఐ విల్ పుట్ ద వీడియో టుమారో. ఫ్రైడే ట్రేడింగ్ ట్యూటోరియల్ తాలూకు వీడియో సండే అనగా రేపు రిలీజ్ చేయటం జరుగుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. గుడ్ నైట్, హ్యావ్ ఎ నైస్ వీకెండ్. బాయ్.